7.5 దశాబ్దాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది దేశంలో. అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు, 2 జాతీయ పార్టీకి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ 7.5 దశాబ్దాల క్రితమే బీసీల ప్రయోజనాలకు శాశ్వత శిలాశాసనం రాసింది. ఆ శిలాశాసనం రాయటం వల్ల 3 తరాల బీసీ ప్రయోజనాలకు గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. చరిత్ర తెలియదు అనుకుంటున్నారా? 1871 నుంచి 1931 వరకు బ్రిటిష్ కాలంలో పరిపాలనా కాలంలోనే బీసీ కులాల వారిగా జనగణన జరిగింది. 1941లో జరగాల్సినటువంటి కులగణలో 2వ ప్రపంచ యుద్ధం కారణంగా అసలు జనాభా లెక్కలే జరగలేదు. ఆ తర్వాత జరిగినటువంటిదంటే స్వాతంత్రం 1947లో వచ్చింది. 47లో వచ్చిన వెంటనే 1950లో జనాభా లెక్కలు 51లో జరిగింది. ఆ రోజు 1871 నుంచి 10 సంవత్సరాల 10 ఏళ్లకోసారి జరిగినటువంటి జనాభా లెక్కల్లో జరిగినటువంటి కులగణన 1931 వరకు జరిగిన కులగణన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951కి వచ్చేసరికి ఎందుకు మిస్ అయింది? పెట్టినటువంటి ఫైల్ని కూడా బీసీ అన్ని కులగణన జరగాలి, కులాల వారికి జనాభా జరగాలనే పెట్టినటువంటి ఫైల్ కూడా రిజెక్ట్ చేస్తూ సంతకం చేసినటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు కదా. అది కదా ఆ రోజు కదా బీసీ ప్రయోజనాలకు శిలాశాసనం రాసింది. గొంతుకొస్తూ ఈ 3 తరాలు పోయినాయి. మేము నష్టపోయినాం, మా తండ్రులు నష్టపోయినారు, మా తండ్రులు మా తాతలు 3 తరాలు నష్టపోయింది. ఇవాళ 3వ తరంగా కింద మీద పడి తనలాడి అటో ఇటో అవకాశాలు అందుకొని ఎదిగొచ్చినటువంటి మేము బరాబరుగా నిలబడి కొట్లాడుతున్నందుకు ఇవాళ తప్పించుకునేటటువంటి అవకాశం లేక గత్యంతరం లేక ఇవాళ నాటకాలు ఆడుతున్నాయి 2 పార్టీలు. ఆ రోజు తమిళనాడులో పోరాటం చేసి 100 ఏళ్ల క్రితం నుంచే పోరాటం చేసి సాధించుకున్నటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్ని 1927లో వచ్చినటువంటి కమ్యూనల్ రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు వచ్చినటువంటి రిజర్వేషన్ని రాజ్యాంగంగా 1950లో సుప్రీంకోర్టు రద్దు చేస్తే, హైకోర్టు కొట్టేస్తే, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అది కూడా ఇదే కరెక్ట్ కొట్టేయడం రాజ్యాంగబద్ధం కాదని కొట్టేస్తే అక్కడ వచ్చినటువంటి ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో తమిళనాడులో పెరియార్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం జస్టిస్ పార్టీ చెట్టియార్ కొట్లాడి రిజర్వేషన్లు తీసుకొచ్చిండు. పోయినది రాజ్యాంగం రంగానే అమలు కోసం 1915లో కొట్టేస్తే దాన్ని ఓ పెద్ద ఉద్యమం చేస్తే అప్పుడు గత్యంతరం లేక ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిగింది 1953లో. ఈ దేశంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ. అప్పటి వరకు బీసీలను గుర్తించినటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత చేర్చి ఆ మొట్టమొదటి రాజ్యాంగ సవరణలోనే బీసీ రిజర్వేషన్లని బీసీలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకునేటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్ర అసెంబ్లీలకు అప్పగిస్తూ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. అంతేకాకుండా మళ్ళీ ఆర్టికల్ 340 ప్రకారంగా ఆర్టికల్ 341 ఏమో ఎస్సీ రిజర్వేషన్స్, ఆర్టికల్ 342 ఏమో షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్స్. అదేవిధంగా ఈ 2 కేటగిరీస్లో కవర్ కానటువంటి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ కల్చరల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ని 340 కింద ఒకటి బీసీ కేటగిరీగా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి ఇచ్చి దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి కాకా కలేర్కర్ కమిషన్ వేస్తే ఆ కలేర్కర్ కమిషన్ నివేదిక 1953లో చేస్తే ఆ నివేదిక ఇచ్చినటువంటి మొట్టమొదటి బీసీ కమిషన్ని ఆ నివేదికని ఇప్పటి వరకు బుట్ట తాకలు చేసింది ఎవరు? కాంగ్రెస్ కదా.